డ్రైవ్ చేసావా? నువ్వెందుకు కారు తీసుకెళ్ళావు? నీకు లైసెన్స్ కూడా లేదుగా. ఏమన్నా దెబ్బలు తగిలే? ఏం తగలేదుగా? ఇంకెవరికైనా దెబ్బలు తగిలే? చెప్పు. బాగా తగిలేయా? ప్రాణభయం లేదుగా? ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్లారా? తెలీదు. మరేం తెలుసు? భయం వేసింది రా. ఆ అమ్మాయి ఎక్కడుందో నీకు తెలుసా? యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? నెల్సన్ మాణికం రోడ్లో. సరే, నువ్వు 2 కాంపోస్ట్ టాబ్లెట్స్ తీసుకుని పడుకో. నేను చూసుకుంటాను. రామ్, ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి ఇవాళ యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా అడ్మిట్ అయ్యారా? మీరెవరు? రిలేటివా? ఎక్కడ? డాక్టర్ శ్రీనివాస్ వెంటనే ఫోన్ చేయమా. OR3 రెడీ చేయమని చెప్పండి. స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ లో ఉన్న ఫస్ట్ డోర్. యూ ప్లీజ్ కమ్ విత్ మీ. గణపతి ఇక్కడే ఉండండి. డాక్టర్, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? OR3కి రండి. ఆవిడేనా? OR3 స్టాండ్ బై లో ఉంచారు. సర్జన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. సొంత వాళ్ళు ఎవరు లేనందువల్ల స్కల్ ఓపెన్ చేయడానికి వెనకడుతున్నారు. వారి పేరేంటి? లక్ష్మి. ఆవిడకి మీరేమవుతారు? నేను భర్తని. సమయానికి దేవుడి ఇక్కడికి పంపాడు. చేయండి సిస్టర్, కొంచెం ఎరువే పెట్టండి. కార్తీక్, ఈయన యాక్సిడెంట్ చేసి శాంతిని తీసుకొచ్చి హాస్పిటల్ చేర్చింది. అవునరా, హస్బెండ్ అని చెప్పి సంతకం చేసి ఆపరేషన్కి అరేంజ్ చేశారా? ఇప్పుడు ఎలా ఉంది? డాక్టర్లు చాలా తేలిక దేవుడి వేడుకోమన్నారు. అందుకని మీరు కూడా ఆ దేవుడిని వేడుకోండి. ఎందుకంటే దానికి ఏమైనా అయితే ఆ దేవుడి మిమ్మల్ని కాపాడాలి. మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే, మీకు పెద్ద పెద్ద పోలీసులు తెలిసినా సరే, సాచురేషన్ 86%. ఎలా యాక్సిడెంట్ చేశారు సార్? తాగి డ్రైవ్ చేశారా? ఏం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఇందులో మా వారు తప్పేం లేదు. నా శాంతికి ఏమైనా జరిగితే మీ భర్త ప్రాణాలతో ఉండడం. మీ భార్యకి ఏమి కాదు. తనకన్నా ముందు నేను చేస్తాను. మీనా, నేనే అంతకురాల్ని. ఊరుకో మీనా. కారు తీసుకెళ్ళి ఆ చిన్న పిల్లని కొట్టేశాను. సరేరా, వెళ్దాం. ఈ పాప నన్ను వదిలిపెట్టదు. ఎంత పని చేశాను. ఆ అమ్మాయికి ఏం కాదు. అయితే అది నా వల్లే. బతికి తీరుతుంది. బతికిందంటే అది మీ మంచి మనసు వల్లే. ఓకే, ఓకే, ఓకే. మీనా, మీనా, ఆవిడ మీద పంచ ప్రాణాలు పెట్టుకున్నారు. మీ వైఫ్ మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు.
శాంతి శాంతి కళ్ళు తెరిస్తే గొడవ పెట్టుకుంటానని భయమా? కళ్ళు తెరు. నేను కారుతో కుదిన తన భార్యతో నువ్వేం చేయలేదని ఆవిడికి ధైర్యం చెప్పి క్షమించి అంతా నే చూసుకుంటాను అన్నాడు అతను భర్త అంటే. ఆ విలువ నాకు తెలిసింది. ఇక మన మధ్య గొడవ రాదు. నువ్వు లేదే నేను బతకలేను. కళ్ళు తెరు ప్లీజ్. శాంతి ప్రేమించేటప్పుడు నీ చుట్టూ తిరిగేనే అది ప్రేమ కాదు. కానీ నిన్ను దూరం చేసుకుని నీకోసం ఇప్పుడు వీధులన్నీ తిరిగానే అది ప్రేమంటే. శాంతి శాంతి కడుతారు ప్లీజ్. శాంతి కడుతారు కడుతారు ప్లీజ్ ప్లీజ్. శాంతి నా మీద కోపం తెచ్చుకోకు. ఐఎమ్ సారీ. నువ్వు లేకుండా నేను బతకలేను. ప్లీజ్ ప్లీజ్ కళ్ళు తెరు. శాంతి శాంతి వేసిందా? ప్రాణం పోయినట్టయింది. పెళ్ళం పోయింది. పెళ్ళం పోయింది. జాలీగా ఉందాం అనుకున్నావా? ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయ్యి అడ్మిట్ అయ్యారా? పేరేంటి? శాంతి. డాక్టర్ శాంతి. శాంతి. ఇప్పుడు ఎందుకు మీకు ఫోన్ చేశానంటే యాక్సిడెంట్లో దెబ్బ తగిలిన అమ్మాయి ఇప్పుడు లారెన్స్ హాస్పిటల్లో ఆపరేషన్ రూమ్లో ఉంది. ఆవిడ ఎవరో ఏమిటో నాకేమీ తెలియదు. లేరండి, ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరు. నేను చెప్పానా లేదా? కాదు, అడ్మిట్ చేసిన వాళ్ళకి పేరు తెలుసుండదు. ఇంకెవరైనా యంగ్ లేడీ అడ్మిట్ అయ్యారా? వన్ మిస్సెస్ లక్ష్మీరామ్ అక్కడ ట్రామా సెంటర్లో ఉన్నారు. ఆవిడ హస్బెండ్ కూడా అక్కడే ఉన్నారు. ఎవరు? అదిగో ఫోన్ మాట్లాడుతున్నారే వారే.
వేరే ఏ ఇంగ్లీడ్ అడ్మిట్ కాలేదా? లేదు సార్, ఎవరు కాలేదు. థ్యాంక్స్. థ్యాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. పోలీస్ స్టేషన్స్ అన్ని చెక్ చేస్తే ఎవరైనా కనబడలేదని కంప్లైంట్ ఇచ్చుండొచ్చుగా. ఎవరోలే కార్తీక్ రా. అదే నేను లారెన్స్ హాస్పిటల్లో వెయిట్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్. రిలాక్స్ అవరా. ఇప్పుడు ఫ్లాట్కి వెళ్ళి చూడు, ఉంటుంది. ఉండని 4 తంతాను. అంతా డ్రామా. ఎదురు పడితే కాళ్ళ వెళ్ళబడి బతులాడుకుంటాడు. పదండ్రా. ఇట్స్ ఎ సబ్జ్యూరల్ హేమటోమా. ఆపరేషన్ చేసి క్లాట్ని రిమూవ్ చేయాలి. ఆవిడ్ని బతికించే అవకాశం లేదా? టిఐజీ అంటే ట్రస్ట్ ఇన్ గాడ్. ట్రస్ట్ ఇన్ గాడ్. కాదయ్యా నేను చెప్పేది విను. సార్. వంతెనకి ఈ పక్క ఉన్నది మా ఏరియా, సార్. ఆ పక్క ఉన్నది సార్. మీ ఏరియా. యువతలు సార్, నేను మాట్లాడుతున్నారు. FIR ఫైల్ చేసి ఎంతోసేపు అయింది. కేసు జరిగింది ఏమో ఏమైనా యాక్షన్ మధ్యలో. తీసుకున్నారా? అందుకని నేను చెప్పేది ఏంటంటే తెలిస్తే కబుర్ చేస్తాం సార్. పట్టించుకోకుండా మాట్లాడుతున్నారు. ఉండు సార్. తర్వాత మాట్లాడతాం. జీతం తీసుకునే దేనికి సార్? ఏయ్, ఏం నువ్వు అంది? ఒక లేడీ డాక్టర్ రాత్రి నుంచి కనపడటం లేదని కంప్లైంట్ ఇచ్చారు. చుమ్మా ఇరికి ఏమైనా సార్. యాక్షన్ I have the తీసుకున్నారా? problem. కనపడకపోవడం ఏంటి? నువ్వే కొట్టి తరిమేసి ఉంటావు, లేదా ఎవరైనా తగులుకుపోయి ఉంటుంది. ఉద్యోగం చేసి ఆడదు కదా. అది నీ పెళ్ళామా ఇంటుందిరా? రేయ్, చొక్కా పట్టుకుంటావా? నిన్ను కోర్టుకి ఇడుస్తాను. నీ ఉద్యోగం ఊడగొట్టిస్తాను. రాజుతో మక్కిలు ఎగురుతాం. ఏమనుకున్నావు? సార్ క్షమించండి సార్, లేకపోతే ఏం సార్ వీడు? రేయ్, ఒక లేడీ డాక్టర్ ఇలాంటి వాళ్ళు ఎంతమంది తీసుకుంటారా నా కండిషన్? చొక్కా పట్టుకుని నాన్న మాట్లాడతాడా? సార్, అవரை కొண்டு పోలీస్ స్టేషన్. పైన సార్ క్షమించండి సార్. ఇని వరే సార్. రేయ్, ఆగరా.